హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నంద వాయిస్. ఇంట్లో ఉంటూనే మనకంటూ ఒక ఆదాయం ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటారు కదా చాలా మంది. సో భర్త అడగకపోయినా పిల్లల అవసరాలకో లేదా మన సొంత ఖర్చులకో ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలని ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. కానీ బయటికి వెళ్ళి పనిచేసే పరిస్థితి ఉండదు. సో అలాంటి గృహిణుల కోసం, చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళ కోసం ఈరోజు నేను ఈ వీడియోలో మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదే అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, నాకు పెద్దగా చదువు రాదు, ఇంకా నాకు ఇంగ్లీష్ రాదు, అసలు నాకు జాబ్ ఎలా వస్తాయి అని అనుకుంటారు. వీడియో చివరి వరకు చూడండి. అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనగానే మనకి ఏంటి, అసలు అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్లో సో మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమెజాన్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయో తెలుసుకోవాలి. సో అమెజాన్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అంటే అమెజాన్లో వర్చువల్ కస్టమర్ సర్వీస్ అనే జాబ్స్ ఉంటాయండి. అంటే ఇంట్లో నుంచి కస్టమర్ల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. సో కస్టమర్ల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే వాయిస్ ప్రాసెస్, అంటే ఫోన్ మాట్లాడడం, కస్టమర్లకి ఫోన్లో సమాధానం చెప్పాలి. సో మనకి దీనికి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ లేదంటే అప్పుడప్పుడు తెలుగులో కూడా జాబ్స్ పడుతూ ఉంటాయి, మనం చెక్ చేస్తూ ఉండాలి. సో ఎక్కడ చెక్ చేయాలనేది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ నాన్ వాయిస్ అనేది చాలా మందికి బెస్ట్ ఆప్షన్. ఇది ఎవరితోనూ మాట్లాడక్కర్లేదు, వాట్సాప్లో మెసేజ్ చేసినట్టుగా కస్టమర్లకి టైప్ చేసి రిప్లై ఇవ్వాలి. దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం తెలిస్తే చాలు. అలాగే ఫోన్ లేదా కీబోర్డ్ మీద ఫాస్ట్గా టైప్ చేయడం రావాలి. మనకి శాలరీ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దీనికి మనం 25,000 ఎబో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇంకా మనం ఒకవేళ నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తే మనకు అదనంగా కూడా డబ్బులు వస్తాయి. నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ఇంతవరకు ఓకే. మరి అసలు దీనికి అర్హతలు ఏం కావాలి, క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే మనం 10th కానీ ఇంటర్ కానీ పాస్ అయితే సరిపోతుంది. అప్పుడప్పుడు కొన్ని జాబ్స్కి ఇంకా ఎక్కువ డిగ్రీలు అడుగుతారు. సో మనకు జాబ్ అప్లై చేసేటప్పుడు తెలిసిపోతుంది అన్నమాట ఈ విషయం అనేది. సో ఇదంతా బాగానే ఉంది. మరి మీకు ఇంట్లో ఒక ప్రశాంతమైన గది ఉండాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వాళ్ళే ఒక ఆన్లైన్ లింక్ ఇస్తారు కాబట్టి మంచి ఇంటర్నెట్ లేదా వైఫై ఉండాలి. ఒకవేళ మీరు మంచిగా జాబ్ అది టెస్ట్ రాసి క్వాలిఫై జాబ్ వచ్చాక అమెజాన్ వాళ్ళే మీకు ఒక ల్యాప్టాప్ పంపిస్తారు. అలాగే ప్రతి నెల మీ వైఫై బిల్ కూడా వాళ్ళే ఇస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా ఇస్తారండి. సో అందులో ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. సో నెక్స్ట్ ఇదంతా బాగానే ఉంది. మరి జాబ్ అనేది ఎక్కడ వెతకాలి అని అందరికీ డౌట్ ఉంటుంది కదా. ఎక్కడ వెతకాలి అంటే మీ ఫోన్ తీసుకోండి. ఫస్ట్ ఫోన్ తీసుకొని గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి అక్కడ amazon.jobs అని టైప్ చేయండి. amazon.jobs టైప్ చేసిన తర్వాత మీరు వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి వెళ్ళొద్దు. సో amazon.jobsలో ఫైండ్ జాబ్స్ దగ్గర కస్టమర్ సర్వీస్ అని టైప్ చేయండి. ఉంటుంది కదా అక్కడ కస్టమర్ సర్వీస్ జాబ్స్ అని. సో అక్కడ మీకు ఆప్షన్స్ కనపడతాయి. సో లొకేషన్ దగ్గర రిమోట్ లేదా ఇండియా అని ఇవ్వండి. సో ఇండియాని ఇవ్వండి. లేదా పక్కన ఉన్న ఫిల్టర్స్లోకి వెళ్ళి వర్చువల్ లొకేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ కాబట్టి వర్చువల్ లొకేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, మీకు అక్కడ కింద తెలుస్తాయి వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని మనకి లిస్ట్ వస్తుంది. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ అని రాసి ఉన్న వాటిని ఓపెన్ చేయండి. అందులో అర్హతలు చదివి మీరు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలండి. చాలా డీటెయిల్స్ అడుగుతున్నాయి. మీకు ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, అలాగే మీ నేమ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్, వర్క్ లొకేషను, మీరు అంటే నార్మల్గా వీకెండ్స్లో కూడా వర్క్ చేయడానికి అందుబాటులో ఉంటారా, ఇవన్నీ కూడా అక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత అంటే అప్లై చేసిన వెంటనే లేదా 1-2 రోజుల్లో మీ మెయిల్కి ఒక టెస్ట్ లింక్ వస్తుంది. సో ఇదే ఇక్కడ చాలా ముఖ్యమండి. చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఆ టెస్ట్లో ఏముంటుందంటే మీకు స్క్రీన్ మీద ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. దాన్ని చూసి తప్పు లేకుండా ఫాస్ట్గా టైప్ చేయాలి. అర్థమైందా? స్క్రీన్ మీద ఒక పారాగ్రాఫ్ ఇస్తే దాన్ని చూసి మీరు తప్పు లేకుండా ఫాస్ట్గా టైప్ చేయాలి. చిన్న చిన్న వాక్యాలు, అందులో తప్పులు సరిదిద్దమంటారు. సో ఇవన్నీ టెస్ట్లో ఉంటాయండి. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో ఒకవేళ మీరు ఒక వాయిస్ క్లిప్ వినిపిస్తారు వాళ్ళు, అందులో మీరు హెడ్ ఫోన్ పెట్టుకొని వినాలి. అందులో వాళ్ళు ఏమన్నారో మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని స్క్రీన్ మీద ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి.
లేదా రిపీట్ చేయాలి. ఈ టెస్ట్ రాసేటప్పుడు మీ చుట్టుపక్కల ఎలాంటి టీవీ సౌండ్స్ కానీ పిల్లల అరుపులు లేకుండా చూసుకోండి. ఇది ఒకటి మెయిన్గా చేయాలి. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అందరికీ. నేను పదే చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. అమెజాన్ కానీ ఏ పెద్ద కంపెనీ కానీ జాబ్ ఇవ్వడానికి మన దగ్గర ఒక్క రూపాయి కూడా అడగదు. మీకు ఎవరైనా ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి, ట్రైనింగ్ ఫీజు కట్టండి 2000 అని, ల్యాప్టాప్ పంపిస్తాము, సెక్యూరిటీ డిపాజిట్ కట్టండి అంటే ఇది పక్కా ఫ్రాడ్ అండి. వాళ్ళని బ్లాక్ చేసేయండి. సో మీరు సంపాదించిన కష్టార్జితాన్ని మీరు పోగొట్టుకోకండి. ఓకేనా? సో ఈ రోజే మీరు ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసి ట్రై చేయండి. ఫెయిల్ అయినా పర్వాలేదు, మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెజ్యూమ్ చేసి అయితే పెట్టుకోండి, ఆ తర్వాత అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్లో మీకు సంబంధించిన జాబ్స్ లేకపోతే మీరు వెతుకుతూనే ఉండండి. కంపల్సరీ వాళ్ళు జాబ్స్ అంటే Amazon.jobsలో ఎప్పుడు జాబ్స్ పోస్ట్ చేస్తూనే ఉంటారు ఏవైనా వేకెన్సీస్ ఉంటే. సో మీరు ఎప్పుడు సెర్చ్ చేస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.